ఇప్పుడే అందిన వార్త. ఢిల్లీ నుంచి చెన్నైకి వెళ్లే డీసీ ఎక్స్ప్రెస్ టెర్రరిస్ట్ల వల్ల కిడ్నాప్ చేయబడింది. రైలు పైన కూర్చున్న వాళ్ళందరూ కేవలం దొంగలే అని స్పష్టంగా తేలిపోయింది. ఆ బల్లి శివాజీ ఒక ప్యాంట్రీ కుర్రాడని, ఆ అమ్మాయి ఒక టచ్ అప్ గర్ల్ అని కన్ఫర్మ్ అయింది. మొత్తానికి ఈ ట్రైన్ ని సెంట్రల్ మినిస్టర్ కోసం టెర్రరిస్టులు కిడ్నాప్ చేయలేదని తెలిసిపోయింది. నాకు ముందే డౌట్ వచ్చింది సార్. టెర్రరిస్టులు ముఖ్యమైన వాళ్ళనే కదా కిడ్నాప్ చేస్తారు. మోస్తావా నువ్వు? చేసే లెవెల్కి ఆయన అంత మంచోడు కదా, నేను అప్పుడే చెప్పాను. అరే ఇది అడ్డం పెట్టుకుని దీన్ని ముయ్యమన్నాయా? ఓకే సార్, వి ఆర్ గోయింగ్ టు ఫేస్ అనదర్ ప్రాబ్లం సార్. నేను మళ్ళీ చేస్తాను. జాక్, దయచేసి ప్యాన్ల పోటీ నుంచి కొంచెం జరిగి మీ ప్యాంట్ లాక్కోండి. అసలు ఏంటి ప్రాబ్లం మీకు? సార్, వెన్ ట్రైన్ ఇస్ క్రాసింగ్ ఫ్రమ్ పొన్నేరు టు మీంజూరు ట్రాక్ ఉంది, ట్రైన్ వెళ్తూ ఉంది. అందులో ప్రాబ్లం ఏంటో త్వరగా చెప్పండి. సార్ అది కాదు సార్, పొన్నేరుకి మీంజూరుకి మధ్య ఉన్న బ్రిడ్జ్ చాలా వీక్. అందులో ట్రైన్ 30 కిలోమీటర్ల వేగంతో వెళ్తేనే తట్టుకోగలదు. కానీ ట్రైన్ ఇప్పుడు 100 కిలోమీటర్ల వేగంతో వస్తుంది సార్. ఈ స్పీడ్ తో ట్రైన్ దాని మీదకు వెళ్తే బ్రిడ్జ్ కూలిపోతుంది సార్. షూర్లీ వీఆర్ గోయింగ్ టు లూజ్ ద ట్రైన్ సార్. ఏమయ్యా, దాని మీదకి ఎందుకు పోనిస్తున్నారు? అది ఓల్డ్ బ్రిడ్జ్ అని తెలుసుగా. అయ్యో, వీళ్ళు మా ప్రాణాలు తీసేటట్టున్నారు. ఆగండి ఆగండి, సమాధానం చెప్పండి. ప్రశాంతంగా వాళ్ళ సీట్లో కూర్చోండి, ఏం కాదు. సార్, ఇలా చెప్తే ఏంటి అర్థం? సరిగ్గా సమాధానం చెప్పండి సార్. ఆయన చెప్పారు కదా. ఏంటి అర్థం అంటే ఎవరికి వాడు అన్ని మూసుకొని వాళ్ళ సీట్లో కూర్చోమని అర్థం. మాట్లాడండి. ప్యాసింజర్స్ ఎలా మాట్లాడాలో తెలీదా? చూడండి సార్, ఎలా మాట్లాడుతున్నారు సార్. మాట్లాడండి రా, చివరికి అందరూ మాట్లాడండి రా. ఇంకో 7 నిమిషాల్లో ఈ బ్రిడ్జి క్రాస్ చేసేప్పుడు కూలి అందరూ వస్తారు. చూడండి సార్, మళ్ళీ ఎలా మాట్లాడుతున్నాడు మీరే చూడండి. నేను మీతోనే వస్తున్నానుగా. చచ్చేటప్పుడు కూడా రూల్స్ మాట్లాడుతున్నారు. పోవయ్యా, రే పోండిరా. ఎవర్రా వాడు? ఇంకా ఎగిరి దిగలేదా? పోరా. The train is running non-stop due to some technical problem. 30 కిలోమీటర్ల వేగంతో వస్తేనే ఈ బ్రిడ్జ్ తట్టుకుంటుంది. కానీ 120 కిలోమీటర్ల వేగంతో ఈ ట్రైన్ వస్తోంది. సో ఈ బ్రిడ్జ్ కూలుతుందా కూలదా ఇంకొద్ది సేపట్లో తెలుస్తుంది. స్టే ట్యూన్ టు ఎల్ న్యూస్. హలో, ఏం మనుషులయ్యా మీరు? ఏం మాట్లాడుతున్నారు? మీకు కొంచెం కూడా మనసాక్షి లేదా? సార్, అంతమంది ప్యాసింజర్స్ ట్రైన్ లో రిస్క్ తీసుకొని వస్తుంటే మీరేమో ఆ బ్రిడ్జ్ పడిపోతుందా పడిపోదా అంటూ మీ ఛానల్ టీఆర్పీ రేట్ పెంచడానికి అలా మాట్లాడతారా? ఇదే మీ కుటుంబంలో ఎవరైనా ట్రైన్ లో వస్తుంటే ఇలా మాట్లాడతారా? సారీ సార్, మా జాబ్ అలాంటిది. జాబ్ అలాంటిది అయితే మీకు దేవుడి మీద నమ్మకం ఉందా? ఉంది సార్. ప్రే చేయండి, సంథింగ్ మిరాకిల్ విల్ హ్యాపెన్. సార్, బ్రిడ్జ్ పడిపోతుందా? ఇది తెల్లోళ్ళ కాలంలో కట్టింది, పడదు. మన వీర్లు కట్టుంటే సార్, బ్రిడ్జ్ పడిపోకుండా ఉండడానికి రైల్వే డిపార్ట్మెంట్ తో మీరు... నేను పశు సంవర్ధక శాఖ మంత్రిని. నా డిపార్ట్మెంట్ గురించి అడిగితేనే నాకు సరిగా తెలియదు. ఇందులో రైల్వేస్ ఒకట. అయితే బల్లిని సరోజిని కాపాడలేవా? ఏ మెంటల్, నువ్వేమైనా వేరే ట్రైన్ లో వస్తున్నావా? మనం బతకడమే కష్టం. చాలా వేగంగా వస్తున్న డీసీ ఎక్స్ప్రెస్ ఈ బ్రిడ్జ్ ని దాటుతుందా లేదా అన్న ప్రశ్న కంటే బల్లి శివాజీ సరోజాల లవ్ ఫలిస్తుందా లేదా అన్న ప్రశ్నే యువతరంలో చర్చనీయాంశంగా మారింది. ఈ నిజమైన ప్రేమ జయిస్తుందా, కాదల్ ఎక్స్ప్రెస్ తో పాటు కూలిపోతుందా? వేచి చూద్దాం. ఐబీసీ న్యూస్ ఛానల్ కోసం కెమెరామెన్ రవితో రేఖ. బల్లి భయంగా ఉంది. బల్లి, నేను నీతోనే వస్తున్నానుగా, ఉండవే. మనం చచ్చిపోతాం. సరోజా, సరోజా, సార్, నేను చెప్పినట్టు చేస్తే ట్రైన్ ఆపగలం. నువ్వు చేయగలవా? తప్పకుండా సార్, నేను చేస్తాను. ఇదొకటి ఏం తెలియకుండానే తెలుసు ఇబ్బందులు పడేస్తుంది. నువ్వు నోరు మీరా. నోరు మూసుకోవాలా? సరోజా, చెప్పండి సార్. క్యాబిన్ దగ్గరికి వెళ్ళు. అక్కడ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళావంటే... సరోజా, సరోజా, ఏమైంది? సార్, నా లక్కు కొద్ది ఆ లూసరే దొరికింది. దాన్ని కూడా చంపేసేలా ఉన్నారు కదా సార్. సార్, కాలుతోంది సార్. అది కాదు, నీ వెనక డ్రైవర్ ఉంటాడు చూడు, అది క్యాబిన్. లోపలికి వెళ్ళావంటే డ్రైవర్ సీట్ పక్కన ఒక పచ్చ కలర్ బటన్ ఉంటుంది. దాని రైట్ సైడ్ లో నల్లగా లెవర్ ఉంటుంది. అదే ఎమర్జెన్సీ బ్రేక్. దాన్ని లాగే ఉంటే ట్రైన్ ఆగుతుంది. రెడ్ గ్రీన్ లెవర్ ఓకే సార్, నేను ట్రై చేసి చూసాను, డోర్ ఓపెన్ అవ్వలేదు. సరోజా, ఇంకా 3 నిమిషాలు ఉంది. నీ చేతిలో ఏముంటో దాంతో డోర్ పగలగొట్టు. ఎలాగైనా లోపలికి వెళ్ళి ఎమర్జెన్సీ బ్రేక్ వెయ్యి. సరోజా, నీ చేతిలో 742 మంది ప్రాణాలు ఉన్నాయమ్మా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్. చేస్తాను సార్, చేసి చూపిస్తాను సార్. సరోజా, నీ వల్ల అవుతుంది. గో ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. ఏ లూసు, ఆగవే. సార్, అదొక లూస్ సార్, దానికేం తెలియదు సార్. నేను చెప్పేది వినండి సార్. ఏయ్ ఏయ్ ఏయ్, లూసు, ఆగవే.
పోయింది. మోహన్ చూడు.